మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం రోజు దేవుని ప్రే చేస్తాం కదా, దేవుడా నన్ను స్ట్రాంగ్ చెయ్యి, నా డ్రీమ్ జాబ్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. మనం అడిగినప్పటి నుంచి మనకు నార్మల్గా ఉన్న లైఫ్ కూడా ఇంకా స్ట్రగుల్స్ పెరిగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాము అడగకముందే బాగుంది, అడిగినప్పటి నుంచి ఇంకా స్ట్రగుల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఉన్నవి కూడా పోతూ ఉంటున్నాయి ఇలా అని. అది ఎందుకంటే దాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సో మనం ఏదైనా అడగగానే, సపోజ్ దేవుడా నేను స్ట్రాంగ్ అవ్వాలి అని అడగగానే దేవుడు పైనుంచి సూపర్ పవర్స్ ఏమీ పంపించడు, సిచ్యువేషన్స్ ఇస్తాడు. వాటితో ఫైట్ చేసి మనం స్ట్రాంగ్ అవుతాం. అలానే దేవుడు ఏది ఇవ్వాలనుకున్నా మనం అడిగింది, ఫస్ట్ దాని వాల్యూ తెలిసేలా చేస్తాడు. తర్వాత వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయాలి కదా, ఆ హ్యాండిల్ చేయడానికి కావలసిన మైండ్ సెట్, స్కిల్స్ అన్నీ వచ్చేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. వాటన్నిటినీ మనం ఫైట్ చేసి నేర్చుకున్న తర్వాతనే మనకు కావాల్సింది మన చేతిలోకి వస్తుంది. మనం ఈలోపు ఏం చేస్తాం, ఈ స్ట్రగుల్స్ అన్నీ చూసి ఈ ప్రాసెస్ తెలియక భయపడిపోయితో ఫ్రస్ట్రేట్ అవ్వడం, కంప్లైంట్స్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీ లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటున్నాయి, పెరుగుతున్నాయి అని అంటే మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారని అర్థం. ఓకే, కంప్లైంట్ చేయడం మానేసి ఫైట్ చేద్దాం. లెట్స్ హిట్ ఇట్ హార్డ్.